నమస్తే, వెల్కమ్ టు మేడమంతే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా అండి? వైజాగ్ దగ్గర ఉన్నటువంటి సింహాచలం టెంపుల్ దగ్గరకు వచ్చానమాట. ఎస్, ఎప్పుడు వైజాగ్ దగ్గరకు వచ్చిన శ్రీ వారాహలక్ష్మీ నరసింహస్వామిని డెఫినెట్గా దర్శనం చేసుకుంటాం. ఏ మాత్రం కొంచెం వీలున్నా సరే, అటు ఛానల్స్ త్రూ ఏదైనా షూట్స్కి వచ్చినా సరే, లేదు అంటే ఫ్యామిలీతో వచ్చినా సరే, డెఫినెట్గా ఇక్కడికి అనేది మేము వస్తామన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఒక చిన్న వర్క్ మీద వైజాగ్కి రావడం జరిగింది. అందుకే దేవుడిని దర్శనం చేసుకుందాం అని పొద్దున్న ఇక్కడికి వచ్చేసాను. మార్నింగ్ 6:10 టైం అనేది అవుతుందన్నమాట. అందుకే ఇదిగోండి, వెదర్ కూడా చాలా చక్కగా అండ్ హ్యాపీగా ప్లెజెంట్గా ఉంది. సో లోపల కెమెరా ఎలా చేస్తారో లేదో అనేది నాకు తెలియదు. సో డెఫినెట్గా నేను లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని మీ అందరి గురించి కూడా డెఫినెట్గా నేను కోరుకుంటాను. బట్ ఎంతవరకు షూట్ చేసుకోవడం అనేది కుదురుతుందో నాకు తెలియదు. అక్కడ వరకు అయితే నేను మీకు చూపిస్తాను, రండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను గోపురం దగ్గర ఉన్నాను. ఇదేంటి తులసి మాల? ఇది వేస్తారా దేవుడికి? స్వామికి వేస్తారా? ఓకే ఓకే. ఈ ఫ్రెష్గా అల్లినట్టున్నారు మల్లెపూలు. బొట్టు పెడతారా మీరు? ఎస్, స్వామి వారికి ఇలా తులసి మాల వేస్తారంటే కవర్ లేదా? ఇలాగే పట్టుకొని వెళ్ళాలా? సరే. సో నార్మల్గా 4 o'clock ఒక దర్శనం, 5 o'clock ఒక దర్శనం, అండ్ నెక్స్ట్ మళ్ళీ 7 o'clock ఒక దర్శనం అనమాట. ఇప్పుడు మాకు టైం 6:48 అవుతుంది. ఇంకొక 12 నిమిషాల్లో మేము దర్శనానికి వెళ్ళేసి వచ్చేస్తాం. సో కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ స్వామివారికి తులసి మాల వేస్తారంట. సో అందుకని చెప్పేసి తులసి మాల కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎస్, ఇదిగోండి నాకు అండ్ అలాగే మా కెమెరామెన్ మా తమ్ముడు రాజేష్కి 2 టికెట్లు అండ్ అలాగే ఇదిగోండి 2 కొబ్బరికాయలు. ఎందుకండి 2 అని చెప్పేసి అడుగుతారు కదా. ఎస్, ఇదిగోండి ఇలా మీ అందరికీ చూపిస్తున్నటువంటి మా కెమెరామెన్ గారికి కూడా. సో ఇక్కడ ఫోన్లు కెమెరాలు అనేవి నాట్ అలౌడ్ కాబట్టి ఇదిగోండి నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాను. చక్కగా దర్శనం అయిపోయింది. ఇదిగోండి నరసింహస్వామి వారి ప్రసాదం కూడా తీసుకొని వచ్చాను. ఎస్, ఏదో కొన్ని షార్ట్స్ అయితే మనకు అలా కనిపించాయి, బట్ ఎక్కువగా తీయడం అనేది పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ మాత్రం కొంచెం అలా అడిగి తీసుకొని వచ్చానమాట. మీ అందరి గురించి కూడా నేను దేవుడిని మొక్కుకున్నాను అండ్ ప్రసాదం చేసాను. ఎంతైనా సరే, ఎక్కడ ఎన్ని హోటల్లో ఎంత అద్భుతమైన ఫుడ్ తిన్నా, నిజంగా ఇక్కడ ఈ టెంపుల్స్ దగ్గర ఇలా ప్రసాదం తీసుకొని అలా మొక్కుకొని నోట్లో వేసుకుంటూ ఉంటుంది. అమృతం తిన్న ఫీలింగ్ ఉంటుంది అబ్బా. నిజంగా నాకైతే భలే ఇష్టం. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది భక్తుల ప్రేయర్స్ వింటూ వస్తున్నటువంటి ఈ ఆలయాన్ని 10 ఏళ్ల ముందు వరకు కూడా ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. కానీ మన మోడీ గారు ప్రసాద్ స్కీమ్ ద్వారా మన హెరిటేజ్కి, మన పురాతనాల ఆలయాలకి పాత గ్లోరీని తీసుకొని వచ్చారు. అందుకు నిదర్శనమే శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. మనలాంటి భక్తుల ప్రార్థనలు ఇంకా ప్రధానమంత్రి ఎఫర్ట్స్ వల్లే ఈ దైవం ఒక పవిత్రమైన వారసత్వం భావితరాలను ఇన్స్పైర్ చేసే విధంగా ఉంది. ఇలాంటి చారిత్ర కలిగిన దైవ సన్నిధిలో ఆ నరసింహస్వామిని దర్శించుకోవడం, తన బ్లెస్సింగ్స్ నాకు, నా కుటుంబానికి అండ్ అలాగే మనందరికీ ఉండడం అనేది నిజంగా నాకు చాలా తృప్తిని అందిస్తుంది. అందుకే వైజాగ్ వచ్చినటువంటి ప్రతిసారి నాకు
ఎంత కొంచెం టైం ఉన్నా సరే ఇమీడియట్గా వచ్చి నేను దేవుని దర్శించుకొని మరీ వెళ్తానన్నమాట. మనం ఎంతో భక్తితో కొలిచేటటువంటి ఈ గుడిలో అన్ని డెవలప్ అయ్యేలా చేయడానికి మోడీ గవర్నమెంట్ ఎంతో కృషి చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రసాద్ స్కీమ్ అండ్ అలాగే స్వదేశ్ దర్శన్ 2.0 లాంటి స్కీమ్స్ ద్వారా టెంపుల్స్కి కావాల్సినటువంటి ఫండ్స్ని అందించి సింహాచలం నరసింహస్వామి టెంపుల్తో పాటు ఎన్నో టెంపుల్స్ని చారిత్రాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ గవర్నమెంట్ ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసి నెక్స్ట్ జనరేషన్స్ని ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రసాద్ స్కీమ్ ద్వారా సింహాచలం నరసింహస్వామి టెంపుల్కి మోడీ గవర్నమెంట్లో 54.04 crore అనేవి అందాయి. ఈ మనీని టెంపుల్ హెరిటేజ్ కోసం ఖర్చు పెట్టి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ఫండింగ్ టెంపుల్ ఫ్యూచర్ కి ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. అండ్ వైజాగ్ లోని సింహాచలం ఎంత ఫేమస్, వైజాగ్ దగ్గరలో ఉన్నటువంటి న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ అరకు కూడా అంతే ఫేమస్ అనే చెప్పాలి. స్పెషల్లీ అరకు లంబసింగి సర్క్యూట్ లోని వ్యాలీస్ అయినా సీనరీ అయినా సరే కన్నుల పండుగలా ఉంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్వదేశ్ దర్శన్ 2.0 ద్వారా టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ సర్క్యూట్ ని మరింత డెవలప్ చేశారు. ఈ అరకు వ్యాలీ ఒక్కసారి కనుక విజిట్ చేస్తే మీకు లైఫ్ టైం మెమొరీలా ఉండిపోతుంది అంతే. ప్రసాద్ స్కీమ్ ఇంకా స్వదేశ్ దర్శన్ స్కీమ్ ద్వారా టూరిజం ని డెవలప్ చేసి ట్రావెలర్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో పాటు ఇండియన్ కల్చర్ ని, ఇండియన్ నేచర్ లోని వండర్స్ ని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. అరకు లంబసింగి సర్క్యూట్ డెవలప్మెంట్ కి ఇప్పటి వరకు 29.88 crore ని అలాట్ చేసి ఈ మనీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎన్హాన్స్ చేసి టూరిజం ని డెవలప్ చేయడంతో పాటు ఎంతో మందికి జాబ్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ప్రసాద్ స్కీమ్ ఇంకా స్వదేశ్ దర్శన్ స్కీమ్ ద్వారా కల్చరల్ రెనైసెన్స్ తో పాటు టూరిజం రెనోవేషన్ కూడా తీసుకొని వచ్చారు. ఈ డెవలప్మెంట్ వల్ల కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడమే కాదు, మన హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేస్తూ లోకల్ కమ్యూనిటీస్ ని ఎంపవర్ చేస్తున్నారు. ఇలాంటి డెవలప్మెంట్ అనేది నిజంగా మనం అంత గర్వించాల్సినటువంటి విషయం. న్యూ ఎరాలో కూడా మన సాంప్రదాయాన్ని, మన హెరిటేజ్ కాపాడుతున్నటువంటి మోడీ గవర్నమెంట్ కి నిజంగానే సాల్యూట్. మన ఇండియాలో చాలా నేషన్స్ ఉన్నాయి. అందరూ ఒకటిగా యునైట్ అయ్యి ఇండియన్ టూరిజం ని ఎంకరేజ్ చేసి నేషన్ బిల్డింగ్ కి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చక్క టెంపుల్ దగ్గరకు వచ్చాను, లోపల దర్శనం చేసుకున్నాను, చక్కగా ప్రసాదం తిన్నాను, ఇక డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూశాను, చాలా మందిని కలిశాను. అదేంటి చుట్టూరా మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా చూస్తాను. నాకైతే నిజంగా ప్రశాంతంగా ఉంది, మనసు హాయిగా ఉంది. మీ అందరికి కూడా చూపించాలి అనుకున్నాను. సో చూసి ఆనందించిన వాళ్ళు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.